వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సదాశివపేటలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అచల మహాసభల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గత 2 రోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అచల మహాసభల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా తల్లిదండ్రులను, తోబుట్టువులను ప్రేమించి సమాజంలో గురువులను గౌరవించి కులమతాలను గౌరవిస్తూ సాటి మనిషిని ప్రేమించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో నిస్వార్థంగా జీవించాలని అన్నారు. కార్యక్రమంలో గురువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధించిన ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే అంశాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. తప్పకుండా మీకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించడం కానీ ట్యాంక్ బండ్ మీద పెట్టే విధంగా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పేసి మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినాక వివిధ రాష్ట్రాల్లో వివిధ గ్రామాలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ మీరు తీసుకున్న కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయి చాలా విషయాలు మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నాం. కానీ మనకు పెద్ద దిక్కుగా తండ్రిగా సంస్థ మొత్తం ఒక రాష్ట్రానికి వారు స్పీకర్ అంటే సామాన్యమైన మాట కాదు. అటువంటి వారు వచ్చారు కాబట్టి మరి వారికి 2 మాటలు ఈ యొక్క సంప్రదాయం సిద్ధాంతాన్ని తెలియజేయవలసిన అవసరం ఉంది. వారు చాలా దేవుడు తల్లి, 2వది తల్లి, 3వది గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఆ మాటగా ఇప్పుడు వారు చెప్పారు కాబట్టి చాలా ఆనందదాయకం మనందరికీ. అటువంటి విషయాలు ఎందుకంటే అందరికి నేను పోతే వాళ్ళకి ఆశ్రమవుతుంది. కానీ అటువంటి దాంట్లో తల్లి 9 మాసాలు తల్లి పేర్చి పెద్ద చేసి కడుపులో పొట్టులు పెట్టుకొని బయటికి వచ్చినాక కంటిని ఎప్పుడంగా కాపాడుకొని 10 సంవత్సరాల వరకు ఏ విధంగా చూసుకోవాలి బాబుని, నా కొడుకుని, నా కూతుర్ని అని చెప్పని తల్లి 1000 కళ్ళు పెట్టుకొని ఎట్లా సేవ చేస్తే మనం చేస్తారో అటువంటి ఒక దాంట్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ తల్లికి రుణపడి ఉంటాం కాబట్టి తల్లిని దేవుడిగా పూజించాలి. తాతలు పెద్దవాళ్ళు కావాలి, భార్యవాళ్ళు కావాలి, మంచి చదువు విద్యావంతులు కావాలి, ధనవంతులుగా ఉండాలి, మంచి గుణవంతులుగా ఉండాలి, మనకి ఆస్తులు కావాలి, పాత్ర కావాలి చెప్పని ఇంటి సంపాదించి, భూమి సంపాదించి, కారు సంపాదించి అన్ని సంపాదించేటువంటి వాడి తండ్రి వారి భావి భవిష్యత్తు నుంచి. కాబట్టి అటువంటి తండ్రిగా 2వ దేవుడిగా పూజించాలి, సేవించాలి, ధ్యానించాలి, కీర్తించాలి, రచించాలి, స్మరించాలి. కాబట్టి ఈ రెండింటినీ నమ్ముకొని తల్లించినటువంటి తల్లిదండ్రుల శరీరాన్ని నమ్ముకొని తల్లించినటువంటి ఆస్తిపాస్తులను నమ్ముకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటా దీనికని ఇంకా గొప్ప లేదు, ఇదే గొప్పదని చెప్పని అనుకోకుండా ఉన్నటువంటి యొక్క ఆ సమయంలో ఇటువంటి యొక్క గురువులు వచ్చి నాయన ఇది శాస్త్రం కాదు, నీవు శాస్త్రం కాదు, నీ శరీరం శాస్త్రం కాదు, నీ ధనం శాస్త్రం కాదు, నీ మనసు శాస్త్రం కాదు, నాది నేను నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే నాకు గురుబోధ లేదు, నేను ఎవరి దగ్గర పోలేదు. కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే సాటి మనిషిని ప్రేమించాలి, నిస్వార్థంగా జీవించాలి, సాటి మనిషిని ప్రేమించాలి, నిస్వార్థంగా జీవించాలి, కులమతాలకు అతీతంగా ఈ కుటుంబంగా నడవాలి అనేది నేను నేర్చుకున్నా. అదే పద్ధతిలో నేను నడుస్తున్నా. నేను చెప్పేది కూడా ఎవరికైనా చెప్పేది ఉంటే కూడా ఇంతకంటే ఎక్కువ చెప్తాను. నేను తల్లి తండ్రిని అక్కజల్లని ప్రేమించిన వాడు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. ముందు తల్లి తండ్రి అక్కజల్లని అన్నదమ్ములను ప్రేమించాలి. ప్రేమించినోడే ప్రపంచాన్ని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంట్లో ప్రేమించని బయటికి వెళ్ళి ప్రేమిస్తావు. ఇంట్లో నువ్వు సేవ చేయాలి, బయటికి వెళ్ళి చేస్తావు సేవ. అందుకే నేను నా తల్లిదండ్రులు నేర్పించేది నేను మీకు చెప్తున్నా. మీకు తప్పనిపిస్తే క్షమించాలి. ఒకటి, మనిషి ప్రేమించాలి. 2, నిస్వార్థంగా జీవించాలి. 3, సమాజ నిర్మాణం కోసము కులమతాలను పక్కకు పెట్టి అన్ని కులాలు, అన్ని మతాలు సహజీవనం సాగించాలని చెప్పేసి నా తరపు నుంచి మీ అందరికీ నేను చెప్పాల్సింది ఇదే.
మరి అరిగే రామస్వామి విషయం చెప్పారు సార్. అరిగే రామస్వామి ఇప్పుడు నేనున్న నియోజకవర్గానికి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే. ఇది నా కలిసి వచ్చిన అదృష్టం. అరిగే రామస్వామి వారు మీ కుటుంబ సభ్యులే. వారు చెప్తారు ఇప్పటికీ కథలు చాలా చెప్తారు. వికారాబాద్ పొద్దుగాల 4 గంటలకు లేచి సదనీలతో స్నానం చేస్తుండే, దేవుని దగ్గర గంటలు కూర్చొని ఉంటుండే. మరి